స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నేను వారుని డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎండిపోయిన చెట్టు అని ఖమ్మంలో బీజేపీ పార్టీ వికసించబోతుందని అన్నారు బీజేపీ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి తాండ్రా వినోద్రావు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో కమల శంకరరావు సభను నిర్వహించారు. ఇక సందర్భంగా అభ్యర్థి తాండ్రా వినోద్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎండిపోయిన చెదలపట్టిన చెట్టు అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మకుండా పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు. ఇక కమల శంకరరావు సభలో మాజీ మంత్రి విజయరామారావు తదితరులు పాల్గొన్నారు. గుర్తు ఆ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటును వేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. దాని తర్వాత టీడీపీ పార్టీ అంటే 40-45 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు. మీ మండల అధ్యక్షులు కావచ్చు, డివిజన్ ప్రెసిడెంట్ కావచ్చు, బూత్ అధ్యక్షులు కావచ్చు, మీరందరూ కూడా మీ బూత్ లో 370 ఓట్లు సంపాదించారు. శ్రీ విజయరామారావు గారు మాట్లాడతారండి. లోక్సభ నియోజకవర్గం రాజేష్ గారు, ఎల్లెందుల వినయ్ గారు, గంగా సీతారామయ్య గారు, కొంచెం సాయి గారు, అందరికి నమస్కారం. మా మాతృమూర్తులు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, నా ధైర్యం, నా బలం, నా బలగం, మీరందరికీ నమస్కారం. ఈరోజు సత్తుపల్లిలో ఎండలు ఇంతున్నా మీరు నన్ను దీవించడానికి వస్తే అది నరేంద్ర మోడీ గారికి దీవించినట్టే. మీరే ఈరోజు దేశం అంతా చూస్తుంది ఖమ్మంలో ఏం జరుగుతుందని. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఖమ్మంలో కమలం వికసింపబోతుంది, ఇది దేశంలోనే చర్చ అవుతుంది. మరి మన ఖమ్మం మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా, ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు, విప్లవం ఇక్కడే పుట్టిందని అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మే 13న మీరు చేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీ గారిని, ఈ దేశాన్ని బలపరుస్తుంది, నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తుంది. నేను నరేంద్ర మోడీ గారి సైనికుల్లా, మీ దూతగా నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న పథకాలన్నీ మన దగ్గరికి తీసుకురావాలి, మన దగ్గర ఉన్న సమస్యలన్నీ మనం తీసుకోవాలి. ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వారు అహర్నిశల 18 గంటలు పనిచేసుకుంటూ భారతదేశమే ఒక గొప్ప దేశం కింద తీర్చిదిద్ది 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థకి తీసుకెళ్తున్న దిశ మోడీ గారు. ఇంకో పక్క కాంగ్రెస్ ఉంది, వారికి తల్లి, కొడుకు, కూతురు, కుటుంబం అంత తప్ప లేదు. ఇప్పుడు అది ఎండిపోయేటట్టుంది. దేశం ఏమో బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. మనం అసలు పాయింట్కి వద్దాం. మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? గత 10 సంవత్సరాలలో సత్తుపల్లికి గాని ఖమ్మంకి గాని గర్వపడ్డట్టు ఏదన్నా మంచి పరిశ్రమ గాని, పెద్ద హాస్పిటల్ గాని, మంచి కాలేజ్ గాని, ఏదన్నా మన వ్యవసాయాలకి ఇక్కడ సత్తుపల్లి ప్రపంచంలోనే అతి సారవంతమైన నేలల్లో ఒకటి. మరి మన రైతు సోదరులకి ఏదన్నా మంచి పంట చేసుకునేది కానీ పరిశ్రమలు కానీ వచ్చినాయా? ఈసారి ఖమ్మం అభివృద్ధి చెందాలంటే మనకి అవగాహన ఉండాలి. కాబట్టి ఒక పక్క కాంగ్రెస్ వారు కొడుక్కో, భార్యకో, లేకపోతే తమ్ముడికో సీట్ అని, అది కాకపోతే వియ్యకుడికి ఇచ్చి ఇంకా దాంట్లో తప్ప ఇంకెక్కడ బయటికి పోవద్దని, వేరే లీడర్స్ లేదని, వేరే వారికి ప్రజలతోటి పని లేదని 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళా మీ దగ్గర ఓటు వచ్చినప్పుడు మీరు వాళ్ళని పిలవండి, మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, మరి మాట్లాడండి. మరి మీ 6 గ్యారెంటీల సంగతి ఏంటి? మమ్మల్ని మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిన వాళ్ళు, రైతులను మోసం చేసిన వాళ్ళు ప్రపంచంలో ఇంతవరకు బాగుపడలే. ఈసారి మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ మీ మాయమాటలు ఆపండి. మా ఖమ్మం మేము అభివృద్ధి చేసుకుంటాం, మాకు కేంద్ర పథకాలు మా ముంగిట రావాలి, మా గడప దగ్గరికి రావాలి, ఇది మాకు కావాలి. కానీ మీ మోసపూరిత రాజకీయాలు కానీ మతాన్నో ఇంకదేన్నో ఉద్దేశించి రెచ్చగొట్టే కాదు. ఇది
ఈసారి నరేంద్ర మోడీ గారి దూతలా నన్ను మీరు దీవించండి. వారి సైనికుడిలాగా నేను పనిచేస్తా. వారు ఎలాగైతే 18 గంటలు పనిచేస్తున్నారో నేను కూడా మీ మధ్యలో ఉండి, నేను కూడా మా ఇల్లు ఇక్కడ అశ్వరావుపేట మండలం మీకు చాలా దగ్గరలో ఉంటది. అక్కడ జలగం వెంగళరావు గారు ఎలాగైతే మన సత్తుపల్లిని చేశారో అదే విధంగా అదే స్ఫూర్తితోటి మన సత్తుపల్లిని ప్రత్యేకంగా నేను దాన్ని అభివృద్ధి చేయాలని నా కృషి చేస్తాను. వెంకట్రావు గారు సత్తుపల్లి గోదావరి జలాలు తెచ్చే కార్యక్రమంలో ఆగిపోయింది. దాన్ని మనం తెచ్చుకుందాము. ఎక్కడైతే రైల్వే స్టేషన్ లో పని ఆగిందో, రైలు రావట్లేదు, అది మనం తెచ్చుకుందాము. అట్లా అనేక కార్యక్రమాలు మనం తీసుకొద్దాము. ఈసారి మీరు చైతన్యం అనేది ఖమ్మం నుంచే, విప్లవం అనేది ఖమ్మం నుంచే కాబట్టి మే 11 పువ్వు గుర్తుకేయండి. బ్యాలెట్ పేపర్ లో 4వ నెంబర్ మనది. పువ్వు గుర్తుకేయండి. 4వ నెంబర్ మనది. మన గుర్తు మన గుర్తు మన గుర్తు.